మన ప్రధానమంత్రి మోడీ గారు వికసిత భారత్ అని స్టార్ట్ చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మిషనరీ లీడరు. ఆయన ఎంత అభివృద్ధి చేశారో హైదరాబాద్ని మనం చూసాము. దూరదృష్టితో ఆలోచన చేసి ప్రతి ఒక్కటి కూడా కింది స్థాయి నుంచి కూడా ఆలోచన చేసి అది అధికారులకు కానీ ప్రజలకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ అభివృద్ధి పదంగా ముందుకు వెళ్ళే విజనరీ ఉన్న లీడర్ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన పరిపాలనలో ఆయన ఆశీస్సులతో ఈరోజు మోడీ గారి విజన్ని ఈరోజు ఆంధ్రాకి తీసుకొస్తూ ఆంధ్రప్రదేశ్ వికసిత్ 2047 నుంచి ఈరోజు 175 నియోజకవర్గాల్లో కూడా ఆ విజన్ని మనము ఏర్పాటు చేసుకొని ముందుకు తీసుకెళ్లాలని ఒక గొప్ప కార్యక్రమాన్ని మనకి అందజెప్పారు. అండ్ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అంటే నేను చాలా గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతున్నాను. సొంత నియోజకవర్గాన్ని ఈ కార్యక్రమంలో ఈ చైర్మన్ గా నేను ఉండడం డెఫినెట్ గా ఇట్స్ అ బ్లెస్సింగ్ అండి. అండ్ నేను కూడా అధికారులందరూ కూడా ఎంతో కార్యక్రమాలు చేసుకుంటారు. మీ నిధుల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమాలు ప్రజలకు అందించుంటారు. కానీ ఈ స్పెసిఫిక్ ప్రోగ్రామ్ ఏదైతే ఈ 10 సూత్రాలు మనకి ఇచ్చారో వాటి మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తూ ఎంతో మంది మీ విధులు అధికారులు కూడా గవర్నమెంట్ అధికారులు కూడా ఈ సాటిస్ఫాక్షన్ కోసం ఎంతో మంది నిరుపేదలకి మీరు సాయం చేస్తూ ఉంటారు. ఎంతో మంది స్థానికులు బయట చదువుకొని బయట వ్యాపారాలు చేస్తూ వాళ్ళకు వచ్చినటువంటి సిఎస్ఆర్ నిధుల్ని అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలను డెవలప్ చేస్తా ఉన్నారు. సో ఈ విజన్ ని మనము ముందుకు తీసుకెళ్లి కాన్స్టిట్యున్సీ లెవెల్లో చేస్తున్నాం కాబట్టి అలాంటి మార్గదర్శనాన్ని మీరందరూ కూడా అధికారులు ఐడెంటిఫై చేయాలి. వాళ్ళని ఎక్కడైతే సహాయం చేస్తున్నారో బయట కాకుండా మన ప్రాంతాన్ని డెవలప్ చేసేందుకు మన విజన్ తో వాళ్ళని అనుసంధానం చేసి ఇక్కడ సింగల్మల కాన్స్టిట్యున్సీని మనం అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్లేందుకు మీరు కూడా ప్రత్యేకంగా మీ ఇంట్రెస్ట్ ని మీ సర్వీసెస్ ని దీంట్లో పెట్టాలని కూడా మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను.